భవిష్యత్తులో పని చేయటం అనేది కేవలం ఒక హాబీలా మారిపోద్దా? ఏదో షాపింగ్కి వెళ్ళినట్టో, వీడియో గేమ్ ఆడినట్టో, లేదా కూరగాయలు పెంచినట్టో అలా వర్క్ అనేది కూడా కేవలం మన హాబీలానో ఆప్షనల్గా మారిపోద్దా? 10-20 సంవత్సరాల్లో ఖచ్చితంగా పని అనేది ఖచ్చితంగా కంపల్సరీ కాదని, అది కేవలం మనకి ఇష్టమైనప్పుడు 1 గంట 2 గంటలు చేసుకోవచ్చు, మిగతా టైం అంతా కాలక్షేపం చేయొచ్చు అని చెప్పి కూడా ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. రీసెంట్గా ఎలాన్ మస్క్ చాలా పెద్ద ఎక్స్పర్ట్, మనకు తెలుసు, వరల్డ్లోని రిచెస్ట్ మ్యాన్ అనమాట. దాదాపు $500 బిలియన్ వర్త్ ఉన్న వ్యక్తి. అంతేకాదు అతి త్వరలో $1 ట్రిలియన్ నెట్ వర్త్ ఉన్న వ్యక్తిగా, ప్రపంచ కుబేరుడిగా ఆయన మారిపోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచంలో హైయెస్ట్ వెల్త్ ఉన్న వ్యక్తి. ఇంకా కూడా ఆయన వెల్త్ పెరుగుతుందంట. ఆయన ఒక మాట చెప్తున్నారనమాట, భవిష్యత్తులో వచ్చే 10-20 సంవత్సరాల్లో మనీ అనేది ఇర్రెలవెంట్ అవుద్ది. యూనివర్సల్ హై ఇన్కమ్, నువ్వు పని చేసినా చేయకపోయినా నీకు రెగ్యులర్గా బోల్డ్ అంత డబ్బులు ఉంటానే ఉంటాయి నీ దగ్గర. అండ్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ హ్యూమన్స్గా పనిచేస్తాయి. అంతేకాదు ఈ రోబోటిక్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, హ్యూమనాయిడ్ బాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి చేయాల్సిన పని అంతా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. మనిషి ఖాళీగా కాలక్షేపం చేయొచ్చు. తను అనుకున్న పనులన్నీ తన ప్యాషన్, తనకు నచ్చిన విధానంగా మనిషి బతకొచ్చు. అసలు వర్క్ అనేది ఇప్పుడు పొద్దున్న లేసి నైట్ వరకు పడి పని చేస్తాం కదా, అదంతా ఇర్రెలవెంట్ అవుద్ది. అంతేకాదు మనీ, ఏదైతే మనం ఇంత వర్క్కి ఇంత మనీ అంటామో ఇదంతా కూడా ఇర్రెలవెంట్ అయిపోద్ది. ఆటోమేటిక్గా అందరి చేతికి హై ఇన్కమ్ లెవెల్స్ వచ్చేస్తాయి. యూనివర్సల్ హై ఇన్కమ్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుందని చెప్పారు. ఇదే దిశగా ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారనమాట. గవర్నమెంట్ అందరికీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే కనుక రోబోటిక్స్, ఏఐ మొత్తం ఇలాంటి జనరేటివ్ ఏఐ ఇవన్నీ వచ్చిన తర్వాత భవిష్యత్తులో ప్రజలు చేయడానికి పెద్దగా పనే ఉండదు. గవర్నమెంట్ అందరినీ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే అదే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని చెప్పుకొచ్చారు. అసలైతే ఈ డబ్బులు ఎలా వస్తాయో, ఎక్కడి నుంచి వస్తాయో వివరాల్లోకి వెళ్ళినప్పటికీ ఓపెన్ ఏఐ CEO కావచ్చు, లేదా టెస్లా CEO ఎలాన్ మస్క్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో డబ్బులు కొదవ ఉండదు. డబ్బులు అనేవి ఇర్రెలవెంట్ అయిపోతాయి. అండ్ ఆటోమేషన్, ఏఐ ఇవన్నీ వచ్చిన తర్వాత, రోబోటిక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనిషి పని చేయాల్సిన అవసరం ఉండదు. చక్కగా వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు, లేదా తనకి ఇష్టమైన గేమ్స్ ఆడుకోవచ్చు, వెజిటేబుల్స్ గ్రో చేసుకోవచ్చు, ఇంకా తనకి ఇష్టమైన పనులు కూడా చేసుకోవచ్చు అని చెప్పుకుంటూ వచ్చారు ఈ ఎక్స్పర్ట్స్ అనమాట. మనం చూస్తే ఎలాన్ మస్క్ చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అంతేకాదు ఆయన ఇప్పుడు ఏఐ ఫ్యూయల్డ్ రోబోటిక్ పవర్డ్ ఫ్యూచర్ గురించి ఆయన ఆలోచిస్తున్నారనమాట. భవిష్యత్తులో హ్యూమనాయిడ్ బాట్స్ని తయారు చేసే దిశగా ఆయన టెస్లా కూడా విపరీతంగా ముందుకెళ్తుంది. కానీ ప్రొడక్షన్ డిలేస్ చాలా ఉన్నా హ్యూమనాయిడ్ బాట్స్ కోసమే చాలా ఎక్కువ ట్రై చేస్తున్నారనమాట. అయితే ఏఐ రాకతో చాలా ఎంట్రీ లెవెల్ జాబ్స్ పోతున్నాయి అని చెప్పి ఓ పక్క నిపుణులు అంటుంటే, మరో పక్క మాత్రం ఏఐ వల్ల జెన్ ఆల్ఫా చాలా బెనిఫిట్ అవుతారని, ఇప్పుడు పుట్టిన పిల్లలైతే ఎవరైతే జెన్ ఆల్ఫాలో ఉన్నారో భవిష్యత్తులో వాళ్ళు పని చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఇష్టమైన ప్యాషనేట్ జీవితం వాళ్ళు జీవించవచ్చు. మిగతా పనులన్నీ కూడా ఏఐ చేసి పడుతుంది. కాబట్టి ఎటువంటి స్కేర్సిటీ, వర్క్ రిలేటెడ్ స్కేర్సిటీ ఎటు ఉండదని చెప్పి వీళ్ళు చెప్పుకొస్తున్నారనమాట.